హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను విల్కేర్ ఫిజియోథెరపీ క్లినిక్ లో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనం అందరినీ బాధించే ఒక సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే వెరికోస్ వెయిన్స్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో ఎక్కువగా చూస్తాం, ఫిజియోథెరపీ ద్వారా వెరికోస్ వెయిన్స్ ని ఎలా కంట్రోల్ చేయవచ్చు అనేది వీడియోలో తెలుసుకుందాం. వెరికోస్ వెయిన్స్ అంటే మన కాళ్ళలోని నరాలు గుండెకి రక్తాన్ని సరఫరా చేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆ నరాల వాళ్ళు అనేవి వీక్ అయిపోయినప్పుడు రక్తం అనేది వెనక్కి వచ్చేసి ఒక దగ్గర ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు రక్త కణాలు ఉబ్బిపోయినట్టు కనిపిస్తాయి. దాన్ని వెరికోస్ వెయిన్స్ అంటారు. ఇది ఎక్కువగా ఎవరిలో చూస్తామంటే ఎక్కువ ఎవరైతే నిల్చుంటారో, నిలబడే ఉంటారో వాళ్ళలో, అధిక బరువు ఉన్న వాళ్ళలో, ప్రెగ్నెంట్ లేడీస్ లో, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ అనేవి చూస్తాం అన్నమాట. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ల వాపులు, కాళ్ల మంటలు, రాత్రిపూట పెయిన్ అనేది కాళ్ళలో ఎక్కువగా వస్తుంది, నరాలు ఉబ్బినట్లు కనిపించడం. దీన్ని ఫిజియోథెరపీ ద్వారా ఎలా నయం చేయవచ్చు అంటే ఎలా తగ్గించుకోవచ్చు కొంతవరకు అంటే లెగ్ ఎక్సర్సైజెస్ అనేది చేయాలి. అంటే వాకింగ్, సైక్లింగ్, యాంకిల్ పంప్స్, హీల్ రైజెస్, మాన్యువల్ గా అయితే మసాజ్ కూడా చేయవచ్చు. తర్వాత కంప్రెషన్ సాక్స్ అనేది మెడికల్ షాప్ లో దొరుకుతాయి, అవి కూడా వేసుకోవాలి. అవి వేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఎక్కువసేపు నించోకూడదు, మినిమం ఒక అరగంట సేపు నడవాలి, వాకింగ్ అనేది చేయాలి, బరువు అనేది పెరగకుండా ఉండడానికి చూసుకోండి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వెరికోస్ వెయిన్స్ ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.